అనేక విషయాలు దేవుడు మాట్లాడేటట్టు. మరి వేళ ఏందో చెప్పండి, స్పెషల్ గట్టిగా చెప్పండి, గట్టిగా. ఉమెన్స్ డే ఈవేళ. అంటే మహిళ లేక వనితల దినోత్సవం అన్నమాట, ఉమెన్స్ డే. తేనా ఇట్రామా కొద్దిగా. ఇది నేను కొన్ని విషయాలు కొద్దిగా అలాగ వెళ్తాను లోపలికి. ఎందుకు వెళ్తానంటే, మీరు నిన్న మొన్న వచ్చిన వాళ్ళు కాదు కదా, ఎన్నో సంవత్సరాల నుంచి రక్షించబడ్డ వాళ్ళు ఉన్నారు 40 నుండి. అసలేంటి ఉమెన్ అనేటటువంటి దాంట్లో ఏమి ఇమిడి ఉందో కదా, అసలు ఆ పేరుకి అర్థం ఏంటో ఇక్కడ కొద్ది చెప్పు. మైక్ ఏండి అమ్మాయికి. ఇది వాక్యానుసారమైందే కదా, దానికి కూడా నేను రిఫరెన్స్ తర్వాత ఇస్తాను. స్త్రీ అనే పదానికి అర్థం ఏంటంటే పురుషుడు అండి. గర్భస్రావ పురుషుడు అనే అర్థము. అంటే మదర్స్ వామ్ ఉంటుంది కదా, వామ్ ఆఫ్ ఉమెన్, దానికి స్త్రీ అనే పదానికి గర్భస్రావ పురుషుడు అని ఉద్భవించి కొందరు నమ్ముతారు. ఇది వాస్తవానికి ఏంటంటే వైఫ్ మ్యాన్ అని అర్థము. ఓమ్ ఆఫ్ ఉమెన్ అంటే గర్భస్రావ పురుషుడు అని అర్థం. ఇక్కడ మనం ఆదికాండం 2వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు ఆదాము ఇట్లా, నేను నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడెను గనుక నారి అనబడును. అది పురుషుడేమో నేల మట్టి నుండి నిర్మాణం చేయబడ్డాడు, స్త్రీ ఏమో ఆయన గర్భం నుండి, పురుషుని గర్భం నుండి, పురుషుని నుండి చెప్పండి తీయబడి. ఇది అర్థం. ఎందుకంటే మనం డీప్గా ఆలోచిస్తే స్త్రీ వేరు పురుషుడు వేరు కాదు. స్త్రీ విషయంలో కూడా భూ జంతువులను పక్షులను వాటిని చేసినట్లుగా స్త్రీని చేయలేదు. పురుషుని ఎంత ఘనతతో ఆధిక్యతతో దేవుడు చేశాడో స్త్రీని కూడా అలాగే చేశాడు. మనం ఆదికాండం 1వ అధ్యాయములో అటు వెళ్ళిపోదాం ఒకసారి. 1వ అధ్యాయములో 26న దేవుడు తన స్వరూపమందు, అది చదువురా తల్లి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను. అది దేవుని, ఈ మాట అందరు గుర్తుపెట్టుకోవాలి. స్త్రీ దేవుని స్వరూపమందు. ఒక్క నిమిషం నాన్న. స్త్రీ కోతి రూపం, కుక్క రూపం, దెయ్యపు రూపం, ఏ రూపం కాదు. ఎలాగట? ఇప్పుడు చదువురా. దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను. ఇది స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. అర్థమవుతుందా? స్త్రీ వేరు పురుషుడు వేరు కాదు. నేలమంటితో పురుషుడు, పురుషునిలో నుండి స్త్రీ. అంటే అర్థం ఏంటంటే, ఆయన చేసినప్పుడే, పురుషుని చేసినప్పుడే దేవుడు తన సాటి అయిన సహాయము, తన జంట, తన జత, తన శరీరం, దాని నుండి ఎముక నుండి మాంసం నుండి స్త్రీని చేసి అక్కడ పెట్టాడు, ఆయనలో పెట్టాడు. పురుషుల్లో స్త్రీని పెట్టాడు. ఆ టైం వచ్చినప్పుడు గాఢ నిద్రను కలుగు చేసి ఆమెను, ఆయనలో హత్తుకొని ఉన్న ఆమెను సపరేట్ చేశాడు. నేను ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నేటి ప్రపంచంలో కొన్ని దేశాల్లో, సమాజాల్లో స్త్రీని చాలా హీనంగా, నీచంగా చూస్తున్నారు. ఇది నేను ఆవేశంతో ఒక రెవల్యూషన్ నాలాంటి వాళ్ళు తీసుకురావటం లేదు.
దేవుడే చెప్పాడు. అసలు దేశంలోనే ఫలానా వారికి, మైనారిటీలకి, ఫలానా వారికి, లేక దేశ పౌరులకి కొన్ని హక్కులు, అధికారాలు, ఆధిపత్యాలు ఉంటాయి. ఏదైనా వారికి రావలసిన రిజర్వేషన్ కానీ, లేక చెందవలసినవి కానీ చెందకపోతే వారి హక్కు, అధికారం కొరకు వారు పోరాటంలో తప్పు లేదు. చట్ట ప్రకారం పోరాడి వాళ్ళు సంపాదించుకుంటారు తమ తాము. అలాగే స్త్రీల విషయంలో దేవుడిచ్చిన హక్కు, అధికారం అది. ఆమె ఎవరు? ఆమె దేవుని పోలిక, దేవుని స్వరూపం, త్రిత్వం, త్రియేక దేవులు అంటున్నారు. మన పోలిక, మన స్వరూపమందు నరుని చేదు, వాని స్త్రీనిగాను పురుషునిగాను. చూసారా? ఇది వేరే వేరే కాదు. ఇక్కడ అసలు వాళ్ళ విషయం ఏంటంటే, చాలా దేశాలు స్త్రీని ఒక బానిసగా, దరిద్రగుండ్రాలుగా, ఒక హీనురాలుగా, ఒక బొమ్మగా కదా, అవసరానికి ఇష్టమైన వస్తువుగా, ఈ డిస్పోజల్ గ్లాసులు ఉన్నాయి ఇప్పుడు, అదే తినటం ఇసురవతల పడేయటం, ఆ ప్లేట్లు తినటం, ఈ గ్లాసు ఆడ పడేయటం, టీ తాగటం ఆడ పడేయటం. అంటే మన దేశం కాదు. మన దేశం స్త్రీని గౌరవించింది. స్త్రీలు ఇప్పుడు మంత్రులు, ప్రధానమంత్రులు కూడా అయ్యారు. మన ఇందిరాగాంధీ గారు మన దేశానికి ప్రధానమంత్రి కాలేదా? అలాగే మరి జయలలిత గారు మరి తమిళనాడుకి ముఖ్యమంత్రి కాలేదా? మన దేశం అగౌరవంగా, అమర్యాదగా ప్రవర్తించు కొన్ని ఉన్నాయి. ఇక్కడ నేను అదే అధ్యాయం చదువుకుంటూ వెళ్ళు, వాళ్ళకి ఇచ్చిన ఆధిపత్యం, స్త్రీలకు ఇచ్చిన కొద్ది జ్ఞాపకం చేస్తున్నాను మీకు. అంటే మీరు తెలుసు, అయినా కూడా కొద్ది పట్టుదల కలిగి ఉండండి. అదే మొదటి అధ్యాయం, ఆదికాండం. దేవుడు వారిని ఆశీర్వదించెను. అదే ఇద్దరిని, ఒక వినండి, ఒక ఆదామును మాత్రమే కాదు, ఎవరిని చెప్పండి? దేవుడు వారిని ఆశీర్వదించెను, స్త్రీని కూడా ఆశీర్వదించాడు. రెండు ఎట్లనగా మీరు ఫలించి. అది ఇక్కడ వినండి, స్త్రీ అనబడేటటువంటి ఆమె ఆశీర్వదించబడినటువంటిది. ఆ వనిత, ఆ మహిళ దీవెనలతో భూమి మీద నిలబెట్టాడు. ఆమె శాపంతో, దరిద్రంతో, నష్టంతో కాదు. కొంతమంది స్త్రీలై ఉండి కూడా తమ ఇంటి కోడలను దరిద్రపడినది ఎప్పుడైతే అడుగు పెట్టిందో అంత నాశనం అయిపోయింది. అంతకుముందు ఏదో కోట్లు సంపాదించినట్టు. నువ్వు బాగు చేయొచ్చుగా పాడైన దాన్ని. మళ్ళీ స్త్రీయే, ఏదో మనకు సామెత ఉందిగా, స్త్రీకి స్త్రీయే శత్రువు. ఇలాంటి చేయకుండా జాగ్రత్త. మళ్ళీ ఈ కోడళ్ళు ఉంటారు, ఈ ముసలిదానికి చేయలేక చేస్తున్నా. ఎందుకు చేస్తున్నావు? బాగానే తింటున్నావుగా. తప్పిది. ఇవన్నీ ముఖ్యంగా మందిరానికి వెళుతున్నటువంటి దేవుని కుమార్తెలుగా, దేవుని బిడ్డలుగా ఎంచబడిన వారు జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ప్రతి చిన్నది దేవుడి దగ్గర మనం లెక్క అప్పగించాలి. ఇక్కడ నీ కోడలు నువ్వు బాగు చూసుకుంటే, అక్కడ నీ కూతుర్ని నీ అల్లుడి ఇంట బాగు చూసుకుంటారు. ఇక్కడ నువ్వు నీ అత్తని మంచిగా చూసుకుంటే, రేపు నీ కోడలు నేను బాగా చూసుకుంటావు. ఏమి విత్తుతామో చెప్పండి, అదే కోస్తాం. ఇది కూడా బాగా మీరు గుర్తెరగాలి. స్త్రీలు మీరే జ్ఞానవంతురాలు ఇల్లును కట్టును. ఇల్లు నువ్వు చేత్తో పెరికి వేసుకోకూడదు. స్త్రీలు కట్టుకోవాలంటే చిన్నదే అనుకో, కోడలు ప్రేమగా బిడ్డలాగా చూసుకో. పెద్దదే ఆమె అత్త, తల్లిలాగా ప్రేమగా చూసుకో, గౌరవంగా చూసుకో. అది మన డ్యూటీలు మనకున్నాయి, వాటిని సరిగా నిర్వహించాలి. వాక్యమే మనకు ఆ కొలత, ఆ లెక్క, ఆ నియమాన్ని నేర్పిస్తుంది. అది గమనించాలి ప్రతి విశ్వాసి, అది అవసరం. ఆమె ఆశీర్వాదంతో దేవుడు భూమి మీదకు పంపాడు స్త్రీని, శాపంతో కాదు, నష్టజాతకురాలు కాదు. కొందరిని ఏందో మసిగుడ్డుంటుంది చూసారా పై దగ్గర,
అరే చాలా మసి అయిపోయింది, బయటపడండి, ఇష్యూ అవతల పడ. తప్పది. దేవుడు అట్లా చేయాల. ఆశీర్వదించి తర్వాత మీరు ఫలించి అదే ఫలభరితమైనటువంటిది స్త్రీ. భూమి సారవంతమైన భూమి ద్వారా పంటలు కదా, ఫలాలు, పొలాలు, అంత సమృద్ధి ఎలాగొస్తుందో భూమి ద్వారా పండిన పంట మనిషి తిని ఎలాగ బ్రతుకుతున్నాడో క్షేమకరంగా. ఈ భూమి ఫలభరితంగా ఉండాలంటే చూడండి, భూఫలం, నెక్స్ట్ ఏమంటాడు, గర్భ ఫలం. అర్థమవుతుందా? భూఫలం వలన మానవ జాతికి కదా ఎలాంటి తృప్తి, కడుపు నుండి ఆహారం దొరుకుతుందో, గర్భఫలం వలన భూమి అంతా కూడా కళకళలాడుతూ ఉంటుంది. పిల్ల పాపలతో ఆ ఇల్లు చాలా సందడిగా ఉంటుంది. పిల్లలతో ఎంత కళకళలాడుతుంది. కోట్ల రూపాయలు ఆస్తున్న ఏం ప్రయోజనం అండి పిల్లలు లేకపోతే. పిల్లడు ఉండాలి, ఇల్లు కళకళలాడుతూ ఉండాలి, ఏడ్చేవాడు ఏడుతూ ఉండాలి, ఆడేవాడు ఆడుతూ ఉండాలి, ఇది అది పగలగొట్టేవాడు పగలగొడతానే ఉండాలి. ఇది జరగాలి. పిల్లలు, చిన్నపిల్లలు, అదొక సందడి. ఈ ఫలం పురుషుడి ద్వారా రాదండి. ఇదేమి వేది ఇతిహాసాలు కల్పించబడినటువంటివి కాదు. వాళ్ళకు పుట్టాడు, వీళ్ళకు పుట్టాడు, మగోళ్ళకు పుట్టరు ఎవరు. దేవుని గ్రంథము, సృష్టి నిర్మాణం అలాగ చెప్పడం లేదు. స్త్రీ గర్భఫలం అనబడేటటువంటి ఒకటి ఉంటుంది కదా. గర్భఫలము చెప్పాలి గట్టిగా, గట్టిగా చెప్పకూడదు కదా. యెహోవా ఇచ్చు బహుమానాన్ని భూమి మీద సమకూర్చేది ఎవరంటే స్త్రీ. పురుషుడు ఒక్క పురుషుని వలన కాదు. ఇవన్నీ కొద్దిగా మనం డీప్గా ఆలోచించాలి. ఎందుకంటే ప్రపంచంలో అనేక దేశాలు కదా ఫలము లేని ఎండిన ఎడారిగా భావిస్తున్నారు కొందరు ప్రజలు, కొందరు దేశస్తులు. అది రాంగ్, దైవ నియమానికి వ్యతిరేకం కదా. తర్వాత అది మూసేదు. అభివృద్ధి పొంది ఫల ఎలా అంటాడు, ఆస్వాదించి ఫలభరితం మీరు ఫలించి అభివృద్ధి పొంది. నెక్స్ట్, ఒకటి బ్లెస్సింగ్, రెండు ఫలం, మూడు అభివృద్ధి. అర్థమవుతుందా? అభివృద్ధి అనేటటువంటిది వీళ్ళిద్దరి వలన జరుగుతుంది. వీళ్ళిద్దరి వలన జరుగుతుంది. అది ఏదైనా సరే డిపార్ట్మెంట్ పరంగా కూడా మనం చూస్తే టెక్నాలజీ భయంకరంగా పెరిగింది. శాస్త్రవేత్తల్లో స్త్రీలు లేరా? ఏమండి, విమానాలు నడిపేవారిలో స్త్రీలు లేరా? ఇప్పుడున్నటువంటి ఏ వేరు సాఫ్ట్వేరు, ఏ వేరు ఇది ఇదమ్మా కంప్యూటర్ సిస్టమ్, ఇది ఉంది కదా జాబ్ అమ్మా, సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ఇంజనీరింగ్ ఉంది కదా. చక్కగా ఆడపిల్లలు ఇళ్లలో కూర్చొని వర్క్ అంతా చేస్తున్నారు. అన్నిట్లో కూడా సాటి అయిన సహాయం అన్నట్లుగా సాటి పురుషునితో సాటిగానే నిలబడుతున్నారు. అది ఎందుకు తృణీకరించాలి? వాళ్ళ పెళ్ళి అనుకోండి, నువ్వెవడవి శాసించటానికి? కొందరైతే 9 సంవత్సరాలకు ఆడపిల్లకి పెళ్ళి ఏంటండి, ఆడుకునే వయసు అయితే. వాళ్ళు మేజర్లు కావద్దా? వాళ్ళకి దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడు, స్వతంత్రం ఇచ్చాడు, ఆశీర్వాదం ఇచ్చాడు, అభివృద్ధి ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. ఆయన అంటాడుగా, మహాజ్ఞాని సొలొమోను, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును. సామాన్య మనుషుడు అనలేదు, మహాజ్ఞాని. అతనికి ముందుగానే అతని తర్వాతగానే అలాంటి జ్ఞాని లేడు. ఆ జ్ఞాని అన్నాడు, జ్ఞానవంతురాలు. ఒక జ్ఞానవంతుడే అనలేదు నాన్న, జ్ఞానవంతురాలు చెప్పాలి. ఇల్లును కట్టే స్థితి ఇచ్చాడు. రాజ్యాన్ని కట్టిద్ది, ఇల్లును కట్టిద్ది, అన్నిటి కట్టిద్ది. అదే స్త్రీ ఎలాగుంటే పెరికేసిద్ది 3 రాలుగా. 3 రాలు అంటే ఎవరంటే
ప్రార్థన ఉండదు, భక్తి ఉండదు, ఉపవాసం ఉండదు. ఆయన తీసుకొస్తే దూడలాగా తినటం, అరుగుల మీద కూర్చుంటాం, టీవీల దగ్గర కూర్చుంటాం, ఏది ఆశ అయితే ఏది ఇష్టమైతే తినటం, ఇది బతుకు కాదండి. అన్ని క్రైస్తవ స్త్రీలకు నేను చెప్తా ఉన్నా, ముఖ్యంగా బయట వాళ్ళకి కాదు. నేను కూడా బాప్తిసం పొందాను, రక్షించబడ్డాను, భక్తురాలు అని చెప్పుకుంటున్నాను. నీకు చెప్తున్నాడు దేవుడు, నువ్వు నిజంగా జ్ఞానవంతురాలవైతే దేవుని యందు భయభక్తులు కలిగి నీ స్థితిని కాపాడుకొని నీ భర్త బిడ్డల కొరకు ప్రార్థించి దాన్ని చక్కపెడతావు. మూఢురాలవైతే చేత్తోనే పెరికేసుకుంటావు. నేను చెప్తున్నాను సిస్టర్స్కి, నా కుమార్తెలాగా చెబుతున్నాను, నా సహోదరులాగా చెప్తున్నాను. యజమానుడు ఉద్యోగ విషయంలో కూలి నాలి చేసుకుంటూ ఉండగా ఆయన కష్టపడి చెమట వచ్చి అప్పులు ఉన్నప్పుడు, సమస్యలు ఉన్నప్పుడు నువ్వైనా చూస్తున్నావు, నీ కళ్ళు ఉన్నాయి, గుడ్డి వ్యక్తివి కాదు. ఆయన కష్టం చూస్తున్నావు, బాధ కన్నీరు చూస్తున్నావు. సాధ్యమైతే ఏదో ఒక రూపేణ సాటి అయిన సహాయం అన్నాడు కదా, సహకారం అన్నాడు కదా, ఏదో ఒక రూపేణ సహకరించడానికి, తోడ్పాటుకు ఉండటానికి, సపోర్టుగా ఉండటానికి నువ్వు ప్రయత్నం చేయి. ఈ మాట కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే, మనసుంటే అది, నీకు ఆశ ఉంటే నేను కూడా ఏదో ఒకటి నా యజమానుడు పనుడు చేదోడు వాదోడుగా ఉండాలి. ఇంత కష్టపడుతున్నాడు, ఇన్ని అప్పులు తీరుస్తున్నాడు, ఇవన్నీ చూసుకుంటున్నాడు, వాళ్ళకి ఫీజులు కట్టాలి, వీళ్ళు ఇది కట్టాలి, ఆ బైక్ డబ్బులు కట్టాలి. చూడు, కొద్దిగా ఇది మనం ఆలోచించాలి. తిని నిద్రపోవడం గొప్ప కదండి. తిన్నది అరిగించుకోవాలి. పరిగించుకుంటా అంటే అటు ఇటు పరిగెత్తు కాదు, కష్టపడి పని చేసి అక్కడ అరిగితే ఆరోగ్యం ఉంటుంది. అబ్బో తిన్నాను, వరకు పడుకుంటే బాగా అదిలే, అటు ఇటు తిరగడం గొప్ప కాదు. అది కాదు. తిన్నదానికి ప్రయాస ఫలం కనబడాలి. స్త్రీలు ఏదైనా చేయగలరు, ఉందది మీకు. అరే ఏదో దాన్ని పోయే దానైనా చూసి మనకెందుకులు అన్నట్లు ఇంట్లో కూడా ఉంటే ఎట్లా? అది నా బాధ. నువ్వు చూడాలి, గమనించాలి. దేవుడు నీకు ఒక ఆధిపత్యం ఇచ్చాడు. నువ్వు బ్లెస్డ్ పర్సన్, నువ్వు ఫలభరితమైనటువంటి రీతిగా ఉండటానికి దేవుడు కోపించాడు. అభివృద్ధికి నిన్ను సాధనంగా దేవుడు నిలబెట్టాడు. విస్తరించి 1 ఆశీర్వాదం, 2 ఫలించడం, 3 అభివృద్ధి, 4 అది డెవలప్మెంట్ అనేది నీ ద్వారే జరుగుతుంది. అది చెప్పేది నీ ద్వారే జరుగుతుంది అన్నట్టు. అంటే నేను అతిశయంగా డాంబికంగా చెప్పట్లేదు. నీ సంగతి ఏంటంటే నా సంగతి చెబుతున్నా, నా భార్య సంగతి. ముందు సేవ మీ ముందు ఉంది, సేవను గురించే మాట్లాడతాను. ఇక్కడ ఈ సేవ కట్టబట్టడానికి, ఆరంభించబట్టడానికి కమలమ్మ గారి దగ్గర నుంచి సలోమి గారు, మా అక్కలిద్దరూ, ఇంకా సీనియర్ బిలీవర్స్ ఉన్నారు కదా, ఎస్తేరమ్మ గారు కానీ, సుందరరావు గారు ఫ్యామిలీ కానీ, ఇలా చాలామంది ఉన్నారు. ఎవరైనా మర్చిపోతే క్షమించండి. వీళ్ళందరూ కన్నీరు ప్రయాసం ఉంది, వీళ్ళ సపోర్ట్ నాకు ఫుల్గా ఉంది. ఇదంతా కట్టబట్టడానికి, నిర్మాణం చేయబట్టడానికి వాళ్ళ కన్నీరు, వాళ్ళ రూపాయి ఇస్తే దేవుడు దాన్ని వేల రూపాయలుగా, లక్షల రూపాయలుగా మార్చాడు. ఇదంతా వాళ్ళ ప్రయాస, వాళ్ళ చెమటూర్చింది, ఇదంతా ఉంది, వాళ్ళ కష్టం ఇది కదా నా బట్టికి. మరి నా భార్య సంగతి, మీ ఆత్మీయ తల్లి సజీవరత్న సంగతి ఏంటి? ఎట్లాగెళ్ళింది? చీకటి కాలనీ అనబడేది ఒకటి ఉంది. ఆ కాలనీ అంత చీకటి కాలనీ అని ఎందుకు పెట్టారంటే, మున్సిపాలిటీ వాళ్ళు ట్యూబ్లైట్లు అవన్నీ వేసారు. రాత్రి అయ్యేసరికి మొత్తం పగలగొట్టేస్తాం. ఎందుకంటే అక్కడ చీకటి కార్యాలు జరుగుతాయి, అక్కడ వ్యాపారాలు జరుగుతాయి కనుక ఇది అందరు చూస్తారేమోనని అలాంటి భయంకరమైన ప్రాంతం ఈ దినాన వెలుగు ప్రాంతంగా మారిపోయింది. అక్కడ వెళ్ళి సేవ జరిగించడం, ఒక 40-50 మంది రక్షించబడటం. అక్కడ మాత్రమే కాకుండా పక్కన పాలపాడని, ఎడవల్లని, గురువాయపాలెం అని, ఎలమందని ఈ సేవ అక్కడికి వెళ్ళిపోవడం. ఇలాగా దేవుడు ఆమె ద్వారా షాలేం బ్లెస్సింగ్ మినిస్ట్రీస్ విషయంలో అభివృద్ధిని కలుగు చేశాడు. స్త్రీకి
అభివృద్ధి, విస్తరించడం అనే ఆ బ్లెస్సింగ్, ఆ టాలెంట్ దేవుడు ఇచ్చాడు. అది దీంట్లో ఆశీర్వాదం, ఆస్తి, ఐశ్వర్యం అభివృద్ధి పరచడానికి నీకు దేవుడు సెలవిచ్చాడు. సోమరిగా ఉండి, బద్ధకస్తురాలుగా ఉండి కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేయొద్దు. ఎందుకంటే నీ లోగిట నీ భార్య ఫలించడి ద్రాక్షవల్లి వలె ఉండును. అది కొంతమంది తెలియకుండానే ఇన్ని మూటడప్పులు చేసి నెత్తినేస్తారు. వాడు పాపం కూలిపోతాడు పురుషుడు. అక్కడ చీట్లని, ఎక్కడ చీట్లని, అక్కడ ఇదని, ఎక్కడ ఇదని, డబల్ కాట్ అని, ఏసీ అని, ఫ్రిడ్జ్ అని అన్ని తీసుకొని పాపం వాడిని సుత్తితో కొట్టినట్టు కొట్టేస్తాం కొంతమంది స్త్రీలు. కొంతమంది కదా, నీ లోగిట నీ భార్య ఫలించడి 102 తర్వాత చదువుకోండి. ఫలభరితంగా ఉంటుంది. 4 రోజులు పని లేకుండా కరోనా లాంటివి వస్తాయి కదా, అలాంటి సమయంలో కూడా అమ్మా ఎట్లా పిల్లలు మనం ఎలా పోతాయి, నువ్వేం భయపడొద్దయా, నువ్వేం భయపడదు. నువ్వు నాకు రోజు వారం ఇచ్చిన నీ బొట్టువాడలో డబ్బులు నేను దాచిపెట్టా, ఇదిగో ఎంత ఉంది. మనం 4 రోజులు తింటాం, దేవుడు అంత ఇచ్చాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. అది అసలు ఎంత సంతోషంగా ఉంటుందో అని చెప్పండి. అంత మంచి భార్య నాకు ఇచ్చావయ్యా, జ్ఞానవంతురాలని, మేలుకరమైన భార్య దొరికిన వానికి గట్టి చెప్పండి అంటే మేలుగా ఉండరా మీరు చెప్పండి. భార్య దొరికిన వారికి మేలా మేక, మేకులాగా ఉంటారు కొందరు. అట్లా ఉండగాకండి. ఉమెన్స్ డే కదా, అందుకని చెప్తున్నాను. మేలుకరంగా ఉండాలి. ఇవన్నీ నీ మీద ఆధారపడం. యేసుప్రభు నమ్ముకొని కూడా నీ కుటుంబాన్ని అప్పులు అల్లరి పాలు చేసావంటే నీ అంత దుర్మార్గులు ఇంకొకళ్ళు లేరు అన్నమాట. జాగ్రత్త, నీ చేతిలోనే ఉంది. నువ్వు కష్టపడు, ప్రార్థన చేయి, అభివృద్ధి పరచు. ఏమంటున్నాడు? అభివృద్ధి, ఆ తర్వాత విస్తరించి, తర్వాత భూమిని నిందించి. ఇదంతా ఈ బ్లెస్సింగ్స్ అన్నీ భూమి ఎక్కడ దాకందంటే భూమిని నిండించి మొత్తం, తర్వాత ఉండండి, భూమిని మొత్తం నింపేటటువంటి భాగ్యం వీళ్ళకే ఇచ్చాడు. ఈ దినాన ప్రపంచ జనాభా కోట్ల కొలది విస్తరించిందంటే ఈ జంటే కదా. ఈ కొత్త ఆదాం అవ్వలే, ఆయన ప్రథముడు, తర్వాత అందరూ వస్తున్నారు. ఇది ఇంత పవిత్రమైంది, ఆశీర్వాదకరమైనది, దివ్యమైనది స్త్రీ పురుషుని యొక్క ఐక్యత. స్త్రీ యొక్క పాత్ర చాలా ఉన్నతంగా ఇందులో ఉంది నానా. ఇంకొక మాట, నిండించి తర్వాత ఏమంటాడు చూడండి నాన్న. అదే తర్వాత ఎలాంటి స్థానం అంటే, లోబర్చుకుండం అంటే దాన్ని వశపరుచుకుంటాం. ఒకటి లోపరుచుకోవాలంటే ఒక దేశాన్ని మరొక దేశం, ఆ శత్రు దేశాన్ని లోపరుచుకోవాలంటే, వశపరుచుకోవాలంటే బలము, శక్తి, సామర్థ్యాన్ని బట్టి దాన్ని వాళ్ళు లోబరుచుకుంటారు కదా. ఇది నా యుద్ధం జరుగుతుంది అంటే నేను ఏదో ఇశ్రాయేల్ దేవుడు, యెహోవా దేవుడు, మన దేవుడు అని ఆ స్వార్థంతో, ఆ పక్షపాతంతో నేను చెప్పటం లేదు. వాస్తవం కేవలం ఒక ఇశ్రాయేలు క్రైస్తవులు మాత్రమే కాకుండా ప్రపంచం అనే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏమంటారు కొంతమంది న్యూస్ లీడర్స్, జర్నలిస్టులు ఏమంటారు? ఇశ్రాయేలు దేశాన్ని ఎవడు కూడా ఓడించలేడు, వారికి అపజయం అనేదే లేదు. నేను చెప్పడం లేదండి, చాలామంది హైందవ జర్నలిస్టులు వాళ్ళు చెప్తున్నారు, న్యూస్ లీడర్స్, వాళ్ళని ఎవరు ఓడించలేరు. వారు కొంతమంది ప్రజలకు తక్కువ ఉన్నా, ఇది మరి మన ఆంధ్రప్రదేశ్ కంటే కూడా ఆ ప్రాంతం, ఆ దేశం చిన్నదైనా ఆ కొద్ది దేశం, కొద్ది ప్రజలే, వాళ్ళ టెక్నాలజీ, వాళ్ళ జ్ఞానం, వాళ్ళకి దేవుడు తోడుగా ఉన్నాడు కనుక ప్రపంచాన్ని వణికించగలరు.
ఏ దుష్టుని, ఏ దుర్మార్గుణ్ణి ఎవరు జయించలేకపోయినా, పట్టుకోలేకపోయినా, హతమార్చలేకపోయినా ఇది వీరి వల్ల సాధ్యమో. కనుకనే మన ప్రధానమంత్రి మోడీ అయ్య గారు వారితో స్నేహ సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. బలవంతులతో మనం స్నేహం చేయాలి, వాళ్ళ బలము మనకు ఉపయోగపడుతుంది. విన్నానా? కాబట్టి లోబర్చుకుంటాం అనేటటువంటిది ఒకటి బలం, శక్తి, సామర్థ్యం. వీరి వలన భూమి అంతా కూడా లోబర్చుకుంటారు. స్త్రీ, పురుషులు లోబర్చుకొనుట. ఆ తర్వాత చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాడు. అది ఒక్కటితో, ఒక ఆదాం గారితోనే కాదు, ఎవరితో చెప్పండి, గట్టిగా చెప్పండి. వారితో బహువచనం ఇక్కడ. స్త్రీలను నెట్టేయొద్దు, చిన్న చూపు చూడొద్దు. అది ఒకవేళ వేలు లక్షలు సంపాదించి పోషించొచ్చేమో, కానీ నువ్వు యేసయ్యని ఎరిగిన బిడ్డవైతే, వాక్యాన్ని ఎరిగిన బిడ్డవైతే, వాక్య నియమములో, క్రమములో, పద్ధతిలో నీ భార్యను ప్రేమించు. ఆమె బానిస కాదు, నీ సహకారి, నీ సగభాగం, నీ ఎముకలో ఎముక, మాంసంలో మాంసం. ఆమె నువ్వు వేరు వేరు కాదు, ఏక శరీరము, ఏక శరీరం. ఆమెను నువ్వు కొడుతున్నావంటే నీ శరీరాన్ని నువ్వు కొట్టుకుంటున్నావు. ఆమెను గాయపరుస్తున్నావంటే చెప్పండి మీరే, నీ శరీరాన్ని నీవు గాయపరుచుకుంటున్నావు. ఇవన్నీ భక్తి గలవారు తెలుసుకోవాలి. తెలుసుకున్న భక్తి గలవారు తన భార్యను బానిసలుగా, దాసురాలుగా, కదా, పనికత్తెలుగా అలా చూడరు. నా భార్య, నేను, ఆమె ఒకటే. నా మాట, ఆమె మాట, ఇరువురు మాట ఒకటి. మేము ఇరువురం ఏదైనా చేయగలము కదా. సమ్మతింపక ఇద్దరు కూడి నడుతురా. నేను చెప్తున్నాను, ఏ స్త్రీ అయినా పురుషుడైనా వాక్య నియమములో బ్రతికితే స్త్రీ తన భర్తను త్రోసివేయదు, లేక చిన్నచూపు చూడు. పురుషుడు తన భార్యను మిక్కుటంగా ప్రేమిస్తాడు. అమ్ము సున్నితమైంది నా భార్య, చూసుకుంటాడు జాగ్రత్తగా. అవసరం ఇది. తుదకేందంటే వీటన్నిటినీ ఏలుతారంట. అంటే ఏంటి? రాజులు పరిపాలన చేస్తారు. అది కాబట్టి నువ్వు రాజు అయితే నీ భార్య చెప్పండి రాణి. నీ ఫ్యామిలీకి మీరు రాజు, రాణిలు, నాయకులు, నాయకురాలు. ఇదొక్కటి నేను సొంతగా కల్పించట్లా, దేవుడు చెప్పింది. వీళ్ళ ద్వారా ఆశీర్వాదం అంట, ఫలభరితం అంట, అభివృద్ధి అంట, విస్తరించటం అంట, కదా, నిండించటం అంట. చూడండి, లోబర్చుకుంటం అంట, ఆ తర్వాత ఏలటం అంట. అంటే జయాన్ని పొందుకొని రాజు, రాణి అనమాట. ఇలాంటి బ్లెస్సింగ్స్ దేవుడు పురుషునితో పాటు స్త్రీకి ఇస్తే వాళ్ళని ఎందుకు కొట్టాలి, తిట్టాలి? నువ్వు అదేసుకోలేదేంది, ఇదేసుకోలేదేంది, అది తినలేదేంది, ఇటు తినలేదేంది, అటు వెళ్తున్నావేంది, ఇటు వెళ్తున్నావేంది? ఎవరు నువ్వు శాసించటానికి, బానిసగా చూడటానికి? ఆమె నీ సాటైన సహాయం అయితే నువ్వు ఆమెను సరైన రీతిగా చూసుకోవాలి, సంరక్షించుకోవాలి. ఎందుకో పాపం పౌలయ్య ఒక మాట అంటాడు నాన్న. కొరింథీకి రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 11-12 వచ్చిన చూడండి. అయితే ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషునికి వేరుగా స్త్రీ లేదు. చూసారా? ముందు ఏమంటాడు? ఒకటి ప్రభువునందు స్త్రీకి, ప్రభువునందు అన్నమాట గుర్తుపెట్టుకోండి, దేవుని పిల్లలకు అన్నమాట ఇది. స్త్రీకి వేరుగా పురుషుడు లేడు. చూసారా? స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషునికి వేరుగా స్త్రీ లేదు. స్త్రీ పురుషుని నుండి ఎలాగూ కలిగెనో
అలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగెను. అర్థమవుతుందా? చూడండి, ఇద్దరికి ఇట్లా లింక్ పెట్టేశాడు దేవుడు. కాబట్టి ఏం చేయాలంటే పురుషులు స్త్రీలను కూడా ప్రేమగా, మంచిగా, సమాధానకరంగా చూసుకోవాలి. చెప్తున్నా వినండి. చరిత్ర చూడండి, జరుగుతున్న సంభవాలను చూడండి. ఏ దేశమైతే స్త్రీని చిన్న చూపు చూచి హింసించి హీనపరుస్తుందో ఆ దేశం సర్వనాశనం అయిపోతుంది. గది ఒక్కొక్కటి చెప్తున్నా వినండి. ఆఫ్ఘనిస్తాన్, సిరియా, ఇరాన్, మరి కొన్ని దేశాలు ఉన్నాయి. అస్సలు ఒక బానిస కంటే హీనంగా అణిచివేస్తారు. వాళ్ళని ఒక వస్తువుగా వాడుకుంటారు, ఒక వాహనంగా వాడుకుంటారు. చెప్పానుగా, డిస్పోజల్ గ్లాస్ తాగిన ఇస్సిరి అవతల పడేసిన. ఇప్పుడు ఆ దేశాలను ఒక్కొక్క దేశం సర్వనాశనం అయిపోతుంది. ఇది మానవ శాపం కాదు, దేవుని శాపం. దేవుడు ఒక నియమము, ఒక పద్ధతి పెడితే దేవుని ధర్మశాస్త్ర నియమములో బ్రతకాలి మనుష్యులు. స్త్రీని ఎలాగ చూడమంటున్నాడో, ఏ స్థితిని స్థానాన్ని ఇవ్వమంటున్నాడో ఆమెకు అది ఇవ్వాలి. పురుషుని ఎలాగూ గౌరవించమంటున్నాడో, అతని ఎడల విధేయత చూపమంటున్నాడో అది చూపాలి స్త్రీలు కూడా. ఎందుకంటే మనం పెళ్ళిళ్ళలో చాలా చోట్ల మనం ఈ ప్రసంగాలు వింటాం కదా నాన్న, వివాహాల్లో వింటాం. ఎట్లా వింటాం? ఈ స్త్రీల పురుషుల గురించి మనం చూసినప్పుడు ఒక్కసారి పెళ్ళి ప్రసంగాల్లో ఆయన ఏం చేస్తాడంటే, పాస్టర్ గారు, అబ్బాయి స్త్రీని దేవుడు నడినెత్తి నుండి ఏదో ఎముక తీసి చేయలేదు, మీరే చెప్పండి. లేకపోతే అది పాదము నుండి అక్కడి నుంచి తీయలేదు అంటే నెత్తినెక్కే దానిలాగా గర్విష్ఠలాగా చేయలేదు. నీకు తెలియదు కాదు కదా నాన్న, ఆదాము నుండి దేవుడు ఎలాగ తీశాడో. ఇక్కడ ఒక ఆయన కనపడతా ఉంది బైబిల్లో. చక్కగా ఇశ్రాయేలు దేశాన్ని భక్తి కలిగినటువంటి వారందరూ పాలన చేస్తున్నారు. సౌలు మొదటి రాజైనా తన వ్యక్తిగత అవిధేయతను బట్టి, దైవాజ్ఞను ఉల్లంఘించడాన్ని బట్టి దైవాత్మను పోగొట్టుకొని దెయ్యం పట్టింది. కానీ ఏమండి, తన భార్యను ఒక భయంకరమైనటువంటి విగ్రహారాధికురాల్లాగా ఆ మాటకు లోబడేటట్టు సౌలు రాజు ఏం చేయలేదు. కొంతకాలానికి వచ్చాడు ఆహాబ్ అనేటటువంటి రాజు ఇశ్రాయేల్ దేశానికి. అతను ఏం చేశాడంటే, యెజబెల్ అనబడేటటువంటి ఆ బయలు దేవత ఆరాధికురాల్ని, ఆ పూజారుల్ని పోషించేటటువంటి ఆమెను పెళ్లి చేసుకున్నాడు రాణిగా. ఆమె ఏం చేసింది? నెత్తినెక్కింది అన్నమాట. ఎంత నెత్తినెక్కిందంటే ఆ ప్రజలందరూ, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వాళ్ళకి అర్థం కాల, యెహోవా దేవుడా, బయలు దేవుడా. ఎందుకు బయలు దేవుడు అనే ముద్ర పడిందంటే, దేశాన్ని పరిపాలించే రాజు రాణే బయలు గుడులు కట్టించి అక్కడ పూజలు పునస్కారాలు చేయిస్తున్నారు. కాబట్టి రాజుగారు రాణిగారే చేస్తుంటే మనం చేయటంలో తప్పేముందని ఇక అందరూ మనసు అడ్డిపోయి, పాత భక్తులేమో అదేంట్రా బాబు, ఏలియా లాంటి రోషం గల ప్రవక్తలేమో యెహోవాయే దేవుడు అంటే వింటలా వాళ్ళు రెండు తలంపుల మధ్య తడబడుతూ ఉన్నారు. చూసారా? అంత మాత్రమే కాకుండా నాబోత్ అనే ఒక నీతిమంతుడు ద్రాక్ష తోట ఉంటే ఆ తోటను ఆక్రమించుకుంటానికి రాజు కొద్దిగా భయపడ్డాడేమో, కానీ రాజు తలుసుకుంటే దెబ్బలకి కొదవలేదు అని అబద్ధ సాక్ష్యాలను పెట్టి ఉపవాస దినాన్ని చాటించి కదా, ఇలాగ రాజుకి దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడని నేరం మోపి రాళ్ళతో కొట్టి చంపి నీతిమంతుని యొక్క ద్రాక్ష తోటను ఆక్రమించుకున్నాడు. చూడండి ఎంత శాపం వచ్చిందంటే, యాహాబు
రాజు రాణికి, తర్వాత ఆ కుటుంబం అంతా కదా చంపబడి, ఈ యజమానులైతే గుర్రాలు తొక్కి ఆ రక్త ప్రవాహాన్ని కుక్కలు నాకేసేసి, అంత శాపం చూడండి. కాబట్టి స్త్రీలు ఇక్కడ నుంచి సమానం, ప్రక్కటి ఎముక. దీనికి ఒక చిన్న లింక్ ఒకటి చెప్తాను. ఎక్కడి నుంచి తీయబడింది నానా? ఆ ఎముక ప్రక్క నుండి తీయబడింది. ఈ ప్రక్కకి ఒక చిన్న లింకు మనం ధ్యానం చేసుకున్నాం. ఏంటంటే ప్రక్క అంటే పడక, పడక అంటే రెస్ట్, విశ్రాంతి. ఇది గుర్తుపెట్టుకోవాలి. అదేంటది? రెస్ట్, విశ్రాంతి. ఎందుకంటే హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 4వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఇక్కడ ఈ పడక వేరండి, లోకానుసారమైంది కాదు. ప్రక్క నుండి ఎందుకు, ఒక నిమిషం, ప్రక్క తెముకు నుండి ఎందుకు తీశాడంటే ఈమె సహకారి, ఉపకారి, ఏమండి, సాటైన సహకారిగా ఉండడం మాత్రమే కాకుండా ఈమె ఒక నెమ్మది, విశ్రాంతి, ఓరడి కలిగించేదిగా ఉండాలి. ప్రక్క అంటే బెడ్ అంటే రెస్ట్, నెమ్మదిని కలిగించేదిగా ఉండాలి. ఇది లౌకిక, లోక, శారీరక సంబంధమైనది కాదండి. దేవుడు నియమించి జతపరిచిన ప్రతిదీ కూడా పవిత్రమైనదిగా మనం భావించాలి. కనుక మనుషుడే దాన్ని ఎవరి దగ్గర ఉపయోగించాలో, ఎవరితో కలిసి ఉండాలో, ఎవరి దగ్గర రెస్ట్ తీసుకోవాలో ఆ స్థితి లేకుండా క్రమబద్ధమైనటువంటి కదా ఇల్లీగల్ సంబంధం, అక్రమమైనటువంటిది ఎప్పుడైతే ఏర్పాటు చేస్తాడో అది పాపం. తన భార్య తన కుటుంబంతో ఉండటం పవిత్రం, అక్రమ సంబంధం పాపం కదా. అక్కడే అన్నాడు, మీ పొరుగు వారిది ఏది ఆశించకూడదు. దాసినైనా భార్యనైనా దేన్నైనా ఆశించకూడదు. పరిశుద్ధ గ్రంథం ఒక పవిత్రమైన నియమాన్ని చూపిస్తుంది. వాడు దేవుడై ఉండి ఋషులు ఏమండి సాధువులు భార్యలు అంట పరిగెత్తడం అది లేదు గ్రంథంలో. దేవుళ్ళు అలా చేయలేదు, పవిత్రంగా ఉంది. మనుషులకే ఒక పవిత్రమైనటువంటి నియమాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. కానీ లోతు కుమారు లాంటి వారు, మరికొందరు, తామారుకు అమ్నామనేటటువంటి వాడు, వాళ్ళ శరీర ఉద్రేకాలతో తప్పు చేశారు. కానీ ఆ తప్పు మీరు చేయండి అని ధర్మశాస్త్రంలో కానీ దైవవాక్కులో కానీ ఎక్కడ లేదు. ఈ గ్రంథం పేరే పరిశుద్ధ గ్రంథం. ఎక్కడ మన దేవుడు ఇంకా రోషం గల దేవుడు కదా. నేను పరిశుద్ధుడు గనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండు. మన యేసయ్య అయితే చెప్పాడు, నాలో పాపమున్నదని మీలో ఎవరైనా నేరస్థాపన చేయగలరా? ఏ లోపము పాపము లేని మహాపవిత్రుడు యేసు ప్రభుల వారు. ఆయన ఏం చెప్పింది లేదు. ఆయన ఒక స్త్రీని పురుషుని స్త్రీని చేసినప్పుడు వాళ్ళ దాంపత్యము, వాళ్ళ కలయిక, వాళ్ళ బంధము ఒక పవిత్ర బంధం. ఏమాత్రము ఎప్పటికీ అపవిత్ర బంధం కాదు. యవన కాలముందు ఉన్న నీ భార్యను నువ్వు దూరం అవ్వద్దు, అంతా మీరు సంతోషంగా ఉండండి. ఒక నియమాన్ని చెప్పాడు. ఇది లీగల్. అదే నిన్ను వలే కదా, నీ పొరుగువారిది ఏది ఆశించకూడదన్నప్పుడు పొరుగువారిది ఏది ఆశించినా ఇల్లీగల్. అది దైవ చట్ట ప్రకారం నేరం. మనుషులు ఎవరికి కనబడకపోయినా అది చాటు మాటైనా ఒక దినాన అది బయటికి వెలువడుతుంది. అటు వ్యక్తి శిక్షను అనుభవిస్తాడు. ఇక్కడ ఏమంటాడంటే పానుపు హెబ్రీ 13 చదువునానా. వివాహం అన్ని విషయములలో ఘనమైనది గాను, ఇది దేవుడు ఏర్పాటు చేసిందా? పాన్పు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. అది ఈ పాన్పు ఎలాంటిది అంటే నీ ప్రక్క తెముకు నుండి తీయబడినటువంటి ఆమె ఎలాంటిది? ఆమె పాన్పు, ఆమె పడక నిష్కళంకమైనది, పవిత్రమైనది. దీని ద్వారా జరిగేది ఏంటంటే పురుషునికి నెమ్మది, విశ్రాంతి కదా, ఆదరణ, చక్కటి నిద్ర, ఇవన్నీ కూడా ఒక ఉన్నతమైన పవిత్రమైనటువంటి ఒక నిర్మాణం అండి. పురుషుని కొరకు ఏర్పాటు చేయమంటే మంచి సపోర్ట్.
ఆమెకు సాటి, నీ భార్యకు సాటి ఒక మాట చెప్పాలంటే ఎవరు లేరు. ఇంకంతే. పెళ్లి చేసుకున్న భార్యకు సాటి ఇంకెవరు లేరు. ఇక్కడ మరి గమ్మత్తుగా అంటాడు సొలొమోనుకి పరంగీతాల్లో ఉపపత్నులు ఉన్నారంట, వాళ్ళు ఉన్నారంట, వీళ్ళు ఉన్నారంట. అన్నిటికంటే శ్రేష్ఠురాలు ఎవరంట? షూలమితి, నిష్కళంకురాలు. ఆమె ఒక్కతే. ఎన్ని ఉన్నా ఏమైనా ఇప్పుడు లోకంలో కూడా దేవుడు లేకుండా ఎలాగ పడితే అలాగ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నా ఇన్నున్నా నెమ్మదిని ఓరడని కలిగించేది, దేవుని ఆశీర్వాదాన్ని పంచేది ఎవరంటే కట్టుకున్న భార్య. అది ఆమెను ఏమాత్రం కూడా చులకన చేయకూడదు. ఇంకొక మాట చెప్పాలని నేను చెప్తున్నా, వినండి. భార్య రోగిష్టి అనుకోండి, అంటే ఎవరు లేరులేండి, దేవుడు అందరికి ఆరోగ్యం ఇచ్చును కాక, అయినా కూడా నీ భార్యను ఆనుకొని హత్తుకొని ఆమెతో ఉండాలి. ఇంకంతే, దేవుడు పెట్టింది అది. లేక నీ భర్త బలహీనుడు అనుకోండి, ఊరకు దగ్గుతాడు, వస్తాడు, అట్ట చేస్తాడని చేదరించుకోకూడదు. ఎందుకంటే ప్రమాణాలు చేస్తాంగా మనం, పెళ్ళప్పుడు చేశాంగా, వ్యాధైనను బాధైనను ఏమైనను నిన్ను విడవక నీతోనే కాపురము చేయదు. ఒట్టి మాటలా. ఇప్పుడు అంతే తయారయ్యారు. ఈ బాప్తీసాలు పొందేవాళ్ళు కూడా కష్టమైన నష్టమైన సంఘం దగ్గర సేవకుని దగ్గర నమ్మకంగా ఉంటాడంటే మధ్యలోనే జంప్ అయిపోతాడు, వాడు ఇంకో సంఘం కట్టాడు కదా. ఈ ప్రమాణాలన్నీ పెళ్లినాటి ప్రమాణాలు కానీ బాప్తీసం నాటి ప్రమాణాలను కానీ అన్నీ తుంగలో దొక్కేస్తున్నారు. మళ్ళీ వీళ్ళు భక్తులు, ఇలాగుంటుంది పరిస్థితి. కాబట్టి ఇది దేవుని యొక్క ఎన్నిక, ఏర్పాటు, దేవుడు చేసిన శ్రేష్టమైనటువంటి విధానం. ఇది దేవుని పిల్లలు ఎప్పటికీ ఎన్నటికీ కూడా మర్చిపోకూడదు. స్త్రీలు ముఖ్యంగా మీ నియమం ఏంటో మీరు క్రమబద్ధంగా తెలుసుకొని మీరు ముందుకు వెళ్ళిపోవాలి. ఫైనల్గా ఒకే ఒకటి చెప్పేసేసి నేను ముగిస్తాను. ఇప్పుడు మనం వెళ్ళిపోదాం. ఇప్పుడు దాకా అంత జనరల్గా మొత్తం చెప్పాను. ఇప్పుడు ఒక్కసారి దేవుని యొక్క పిల్లలుగా క్రైస్తవ స్త్రీలు అంటే రక్షించబడినటువంటి స్త్రీలు ఎలాగుండాలో ఈ ఒక్క మాట నేను చెప్పేసేసి ముగిస్తాను. ఒక్కసారి మనం పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళిపోదాం. ఈ పరిశుద్ధ గ్రంథంలో తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9 నుండి స్టార్ట్ అవుదాం. మరియు స్త్రీలను అణుకువయు స్వస్థ బుద్ధియు గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడల చేతనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. అది ఇక్కడ ఏం చేశారు, ఇక చెప్తున్నాడు స్త్రీలకి ఎలా ఉండాలంటే ఒక్కొక్క మాట చెప్పమ్మా. స్త్రీలు అణుకువయు, ఒకటి వినండి, బాగా వినండి తల్లి. ఒకటి ఏంగా ఉండాలి? అణుకువయు స్వస్థ బుద్ధియు గలవారై ఉండి. అది ఏ బుద్ధి? స్వస్థ బుద్ధి అంటే కుళ్ళు కుట్ర ఇలాంటిది కాదు. పరిపూర్ణమైన ఆరోగ్యదాయకమైనటువంటి మంచి బుద్ధి కలవారయ్యుండి తగుమాత్రపు వస్త్రముల చేతనే. అది ఇప్పుడు వస్త్రాల విషయంలో తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవ భక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. ఇది అలంకరించుకునే విషయంలో, వస్త్రధారణ విషయంలో, అన్నిట్లో పౌలయ్య అక్కడున్న స్త్రీలకు చెప్తా ఉన్నాడు. ఏ సంఘంలో ఉన్నారు? తిమోతికి రాస్తున్నాడు కదా, తిమోతికి చెప్పిస్తున్నాడు ఇలాగ ఉండాలి సంఘాల్లో. మన ఆత్మీయ కుమార్తెల్ని జాగ్రత్తగా టేకప్ చేయ, ఎలాగ పడితే అలాగ ఉండకూడదు, అన్ని విషయాల్లో మంచిగా ఉండాలి. మళ్ళీ తీతుకు కూడా
తీతు కూడా చెప్తున్నాడు 2వ అధ్యాయము 3:5, 3-5 వచనాలు, 2:3-5 వచనాలు. అలాగుననే వృద్ధ స్త్రీలు అందరికీ వినండి నాన్న, అందరూ ముసలివాళ్ళ దగ్గర నుంచి ఈయన మొదలు పెట్టాడు. ఎందుకు మొదలు పెట్టాడంటే మాట వినండి. వృద్ధులు మిమ్మల్ని ముసలివాళ్ళు ఏంద్ర, ఈ మధ్య పాస్టర్ గారు ఎక్కువ ముసలివాళ్ళ గురించి చెప్తున్నాడు, అక్కడ మీటింగ్లు కూడా చెప్తాడు. మేకల వారి వీధులు అనుకోవద్దు. మీ దగ్గర ఎంత పవర్ ఉందంటే చెప్పమంటారా? మీరు 92వ కీర్తనలాగా ముసలతనమందు కూడా చిగురు, అది మీరు ఇంకా చిగురు పెడతారు. మీకు ఆత్మీయ విషయంలో వాడిపోవడం అనేది, క్షీణించిపోవడం అనేది రక్షణ పొందుకున్నటువంటి స్త్రీలైన వృద్ధులకు లేదది. మీరు మోకరించకపోయినా పడుకొని మీరు స్తుతులు చెల్లిస్తూ మీ పవిత్ర పెదవులతో అంత ప్రార్థన చేస్తే చాలు. మీ కుటుంబాలు దీవించబడతాయి, మీరు వెళ్ళే సంఘాలు అభివృద్ధి చెందుతాయి. కమలాంటి బెడ్లో ఉన్నారు, ఇప్పుడు కూడా బెడ్లో ఉన్నారు. అక్కడుండి నిత్యం సంఘాభివృద్ధి కొరకు, సంఘ క్షేమము కొరకు అమ్మ ప్రార్థన చేస్తారు. ఎప్పుడు దైవ సంబంధమైన విషయాలనే వాళ్ళు కోరుకుంటారు. ఒక ఉంది, టెన్షన్ వచ్చింది, అన్నీ వస్తాయి, 24 గంటలు టీవీకి ఆనుకొని ఉంటాం. ప్రార్థన లేదు. పిల్లల రక్షణ ఉందా లేదా, మనవ సంతతి దేవుల్లో ఉన్నారా లేదా, ఈ ఆలోచన కానీ తలంపులు కానీ లేవు. ఆంటీ తన బిడ్డకు కూడా ఇలా దేవుళ్ళో ఉండాలి, ఆత్మీయతలు ఉండాలి, ఇదిగో సేవకులతో ఇలా కలిసి ఉండు, మాట్లాడు, ఇలా ఉండు, ప్రోత్సాహకరంగా చెప్తాము. కొంతమంది వృద్ధులు అలా ఉండలేదు, వాళ్ళకు ప్రార్థన లేదు, వెళ్ళే వాళ్ళని కూడా ఆపేస్తున్నారు, కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తున్నారు. ఏమంటాడు వృద్ధ స్త్రీలు? కొండె కత్తెలను మిగుల మద్యపానాశక్తులునై ఉండక, అక్కడ ఆ ప్రాంతంలో తాగుతారులే, ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలనని. అది ఎలాగుండాలి? స్త్రీలు ముసలోళ్ళు భయభక్తులు కలిగి ఉండవలననియు దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు. అది అర్థమవుతుందా? దేవుని వాక్యము దూషింపబడుకున్నట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి. అది చూసారా, ఇక్కడ ప్రార్థన ఉపవాసం తెగ ప్రార్థన, అక్కడికి వెళ్ళి చురుబురులాడటం కాదు. నేను చెప్తున్నా వినండి. నువ్వు ఉదయం 10 గంటలకు వస్తున్నావు ఉపవాస ప్రార్థనకి, ఈలో పన్ని సిద్ధపరచు, యజమానుడికి పిల్లలకి. నేను ప్రార్థనకు వెళ్తున్నారా, మీరు వండుకోండి. అది భక్తి కాదు. మేమైనా మీరైనా ముందు ఇంట్లో చూసుకోవాలి. డబ్బులు ఇవ్వాలా, ఎట్ట చూసుకోండి అని వెళ్తే ఎట్ట మేము ఇంట్లో ఇవ్వకుండా అక్కడ వండుకోవాలిగా, తినాలిగా. ఇది అతి అంటారు, అతిభక్తి అంటారు. ఏ వండుకోడు. తీతు తిమోతిలో అదే పౌలే చెప్తాడు, ముందు ఇంటిని ఏరుకోవాలి, ఇంటిని సంరక్షించాలి, ఇంటిని భార్య బిడ్డలను పురుషుడు పోషించాలి, ఇంట్లో విధేయత కలిగి అన్నీ చూసుకోవాలి. స్త్రీ ఏం చేయాలంటమ్మా? వీళ్ళు ఏమన్నా స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి, అది లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును, అది భర్తలను శిశువులను ప్రేమించువారును, స్వస్థ బుద్ధి గలవారును, పవిత్రులను ఇంట ఉండి పని చేసుకుని వారును. అర్థమైంది? నేను చెప్పాను ఇందాక పని ఇంట నుండి పని చేసుకుని వారును మంచి వారునై ఉండవలెనని బుద్ధి చెప్పుచు, మంచి ఉపదేశము చేయువారునై ఉండవలెననియు బోధించుము. ఇక్కడ స్త్రీలు ఇక్కడ చెప్పాయా, తీతు అని చెప్తున్నాను. తీతే కదా నాన్న? తీతు మీరు ఇంటికి వెళ్ళి మళ్ళీ 10 సార్లు చదువుకోండి. తీతు పౌలు రాసిన కదా పత్రికలో 2వ అధ్యాయం 3 నుంచి ఎన్ని వచనాలు తల్లి? 6 వచనాలు నాన్న. 3 వచనం నుంచి 6 చదువుకోండి. ఎందుకంటే ఒకసారి మేము మాట్లాడేది వేరు, మీరు వ్యక్తిగతంగా చదువుకున్నప్పుడు దేవుడు మీతో మాట్లాడేది వేరు, బలంగా ఉంటుంది. అవసరం పటుత్వం కలిగినటువంటి మాటలు ఇక్కడ ఉన్నాయి. సరే, ఓకే. ఇంతవట్టుకి ఫ్యామిలీ విషయంలో ఎలాగ ఉండాలి చెప్తాడు. ఇంకా ఉన్నాయి, పేతురు రాసుకుంటే చదవద్దు,
మొదటి పత్రిక 3వ అధ్యాయం 1-6 రాసుకొని చదువుకొని ఇంటికెళ్ళి ఇవన్నీ ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు సేవలో ఒక స్టెప్ వేద్దాం. స్త్రీలు కూడా ఇప్పుడు సేవకత్వంలో, ఇప్పుడు దాకా ఫ్యామిలీ, ఇప్పుడు సంఘం అనే ఇంట్లో మనం ఉన్నాం. స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. మన ఇల్లు ఎలాగో సంరక్షించుకొని అభివృద్ధి చక్కపరుచుకోవలసిన బాధ్యత ఎంత ఉందో, నువ్వు ఏ సంఘంలో ఏ మందిరంలో రక్షించబడ్డావో ఆ సంఘ అభివృద్ధి కొరకు కూడా. ఎందుకంటే ఇది దేవుని ఇల్లు, దీనికి డాడీ తండ్రి దేవుడు, పిల్లలం మనం అందరం. దైవ సేవకుడు మీకు బ్రదర్ లాంటివాడు, అన్న లాంటివాడు, దేవుడు తండ్రి, మీరందరూ అక్కా చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు అన్నమాట. ఇది ఒక ఇల్లు. ఈ ఇంటిని మనం అభివృద్ధి పరుచుకోవలసిన భారము బాధ్యత మనకుంది. ఈ ఇంట్లో ఏ విధమైన ఆహారం, వాక్య ఆహారం వస్తుందో దాన్ని పరిశీలన చేయాలి. ఇందులో ఏమైనా కల్తీ జరుగుతుందా, ఎట్లాగుంది వాక్యం, పాస్టర్ గారు చెప్పేది కరెక్టేనా లేదా అని పరిశీలన చేసుకోవాలి. వాక్య పరిశీలన లేకపోతే పడిపోతారు ప్రజలు. ఇంకెవడే చెప్పినా తినేస్తారు కదా. ఏ కల్తీ భోజనమైనా, నూనె కల్తీ అయినా, వస్తువు కల్తీ, ఏది కల్తీ అయిన పదార్థాలు తిని రోగాలు తెచ్చుకుంటారు ఆత్మీయత. కానీ ఇక్కడ అంటాడు అపోస్తలుల కార్యం 17వ అధ్యాయము 1 వాక్యాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. స్త్రీలు కానీ పురుషులు కానీ ఇది చాలా అవసరం మీ జీవితంలో. 10-17 వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును సీలను బెరయకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించిరి. వీరు తెసలోనికలో ఉన్న వారి కంటే ఘనులై ఉండిరి. చూసారా, ఆత్మీయతలో గనులుగా ఉండాలి. తెసలోనికలో ఉన్న వారి కంటే బెరయ వారు ఎలా ఉన్నారన్నానా, ఘనులై ఉండిరి. ఆత్మీయతలో వాక్యములో ఘనతను సంపాదించాలి, గనులై ఉండిరి. కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి. చూసారా, ఆసక్తితో బాగా అర్థం చేసుకోవాలి. ఎప్పుడైపోద్దా వాక్యం అన్నట్లు ఉండకూడదు. స్త్రీలు కానీ పురుషులు కానీ ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులు అది అంగీకరించారు. ఓకే, ఆయన పరిపూర్ణంగా అంగీకరించారా, ఊరక అంగీకరించారా? పౌలును సీలయు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని, అది ఇవి లేఖనానుసారం వాక్యానుసారమైనవో కావో లేవో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. చూసారా, ప్రతిదినము లేఖనములను పరిశోధించుచు వచ్చిరి. అదండి, మీరు చదువున్న వాళ్ళైనా చదువు లేని వారైనా వాక్యాన్ని బాగా వినాలి, అర్థం చేసుకోవాలి. ఈ వాక్యం నిజమా అబద్ధమా కూడా పరిశీలన చేసుకోవాలి. పక్కన ఉన్న మన సహోదరులను అడుగుతూ ఉండాలి. వాక్యం రావడం పోవడం అనేది అది పరిపూర్ణతను కలుగుచేది. నెక్స్ట్, అందుచేత వారిలో అనేకులను ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోను పురుషులలోను చాలా మంది విశ్వసించిరి. గట్టిగా చప్పట్లు. అది ఇక్కడ ఈ స్త్రీలు ఇంత పవర్ఫుల్గా ఉన్నారు కనుక వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ మాట్లాడే విధానం, లేఖనాలను పరిశీలన చేసే విధానం ఉన్నతంగా ఉంది కనుక అనేకులు దేవుని యందు విశ్వాసం ఉంచారు. ఇది ముందు స్త్రీలు వాక్య విషయంలో పర్ఫెక్ట్గా ఉండాలి, సంఘములో రక్షించబడిన స్త్రీలు. తర్వాత ఇదే అపోస్తలుల కార్యం 18వ అధ్యాయంలో 26వ వచనములో ఇక్కడ తన భర్తతో పాటు భార్యగా అకుల్లాతో పాటు ప్రిస్కిల్లా కూడా ఈమె స్త్రీ అయి ఉండి అపోల్లో అనేటటువంటి ఒక ఉపదేశకుడు వచ్చాడు, స్పీకర్. కొంతమట్టుకే ఆయనకు యేసుప్రభు వారి గురించి, సువార్త గురించి, వాక్యాన్ని గురించి తెలుసు. వీళ్ళెళ్ళి భర్తతో పాటు భార్య ప్రిస్కిల్లా కూడా వెళ్ళి ఏం చేసింది నాన్న? ప్రిస్కిల్లా అకులయు విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరిచిరి. గట్టిగా చప్పట్లు కొట్టండి. అది చూసారా, ఈయన అపోల్లో మంచి ఉపదేశకుడు, స్పీకర్. అయితే కొంత మట్టుకే తెలుసు
ప్రభుని గురించి, ఆయన మార్గాన్ని గురించి. ఈమె తన భర్తతో కూడా కలిసి ప్రిస్కిల్లా మరి పూర్తిగా వాక్యాన్ని, సత్యాన్ని తెలియచేశారు. అది ఈరోజు నేను చెప్తున్నా వినండి. సంఘంలో స్త్రీలు కానీ పురుషులు కానీ ఇలాంటి వాళ్ళు కావాలి. వాక్య పరిశీలన చేసేవారు ఉంటే సంఘాలకు అభివృద్ధి, వాళ్ళ వ్యక్తిత్వంలో ఏదైనా ఒక ఆత్మీయ ఘనత పొందుకోవచ్చు. నాన్న ఇప్పుడు అలా ఉండలేదు, ఉంటలా. ఎక్కడ స్టేజీల మీద డ్యాన్స్లు వేస్తున్నారో, ఎగురుతున్నారో, పొగలు ఎగురుతున్నాయో, మ్యూజిక్లు ఎగురుతున్నాయో, బాగా గొప్ప పేరుందో అక్కడికి పరిగెత్తున్నారు. చాలా విచిత్రంగా ఉంటుంది. ఇప్పుడు ఎవరు నమ్మకస్తులో, ఎవరు అపనమ్మకస్తులో, ఎవరు ప్రోత్సాహకరంగా ఉంటారో సంఘానికి, ఎవరు కుంపులు పెడతారో అర్థం కావడం లేదు. అందరూ యవనస్తులు మొదలుకొని ముసలోళ్ళ వరకు కష్టపడి కన్నీరు విడిచి వాళ్ళ ఇళ్ళ చుట్టూ తిరిగి ఉన్నా లేకపోయి నిలబడమ్మా, ఉన్నారమ్మా చూడండి, వెళ్ళి ఉన్నారన్నండి కూర్చొని, ఎవరు లేరంటే పోయి, ఏమండి అయినా కూడా మేము లెక్క చేయం, బెగ్గర్స్ లాగా ఫీల్ అవ్వం. దేవుడు మాకు ఇచ్చిన భారంగా ఫీల్ అవ్వం. నేను ఎక్కడ దుఃఖపడతానంటే వీళ్ళు మంచోళ్ళు, నమ్మకం ఉన్నారు, సహకారంగా ఉన్నారు, మినిస్ట్రీ అభివృద్ధి కొరకు పాటుపడతాడు యవనస్తుడు, ఈ బ్రదర్, ఈ కుటుంబం అనుకున్న వాళ్ళే కదా, ఇంట్లో వాళ్ళే పెట్టారు అన్నట్టు కంట్లో. అది చూసినప్పుడు నాకు చాలా దుఃఖం వేస్తాం. వాళ్ళు విచిత్రమైన స్థలాల్లో కనపడుతూ ఉంటారు, వేదన కలుగుతూ ఉంటుంది. అకుల్లా, ప్రిస్కిల లాంటి వారు సంఘాల్లో కావాలి. వాక్యం మీద ఆనుకొని బ్రతికేవారు ఆడంబరాలు, డంబం, అలంకరణ వీటి కొరకు పరిగెత్తరు, కష్టమైన నష్టమైన. ఇప్పుడు మన తండ్రి పేదవుడైనా, అటెండర్ అయినా, చిన్న క్లర్క్ అయినా మా డాడీ అంటాడు. కానీ వాడు ఎవడు కలెక్టర్, నీ తండ్రి కాదు, ఏం కాదు. వాడిని అంటావా నువ్వు డాడీ అని? నవ్వుతారు జనాలు. ఇదేంద్ర వాడికి పుట్టి ఈయన డాడీ అంటున్నాడు. ఆధ్యాత్మిక విషయంలో ఒక నియమము, ఒక పద్ధతి ఉంది. పౌలయ్య అంటాడు కదా, బోధకులు, ఉపదేశకులు అనేక మంది ఉండొచ్చు కానీ తండ్రి ఒక్కడే. అది కొన్ని నియమాలు ఉన్నాయి సంఘానికి. వాక్య నియమంలో బ్రతికిన వారు ఇతరులకు బుద్ధి చెప్పగలరు కానీ కల్పించబడిన ప్రతి వాక్యం, ఆడంబరాలు, డ్యాన్సులకు పరిగెత్తరు. వాళ్ళు ఎక్కడ సూట్లు, బోట్లు, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో అక్కడికి వెళ్ళరు. ఉన్న సత్యవాక్యం ఉన్న సంఘములోనే వర్ధిల్లుతారు. కాబట్టి ఇలాది తీసుకోవాలి స్త్రీలు పురుషులతో పాటు. అంత మాత్రమే కాకుండా నాయన ఒక పవర్ఫుల్ పర్సన్స్ ఉన్నారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. అవును, నిజమైన సహకారి. చూసారా, ఇక్కడ వీరు చూడండి 3ని చదువుతాం. నిజమైన సహకారి ఆ స్త్రీలు చూడసేవ. స్త్రీలారా వినండి, అక్కలారా, చెల్లెలారా వినండి. వీళ్ళు ఎవరంట? నిజమైన సహకారి. అదే అబద్ధమైన సహకారులు కాదు. ఏదో డంబికంగా పేరు కొరకు, ఘనత కొరకు సహాయం చేసేవాళ్ళు కాదు. నిజమైన సహకారి. ఆ స్త్రీలు క్లెమెంతుతోను నా ఇతర సహకారులతోను సువార్త పనిలో నాతో కూడా. చూసారా, సువార్త పనిలో పౌలైతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయము చేయమని. అది వీళ్ళెవరంట? ప్రయాసపడ్డారు, సహకరించారు కదా నాయన. ఎంతో కష్టపడ్డారు. ఆడ మనుషులు అయ్యండి, ఆడపిల్లలు అయ్యండి, పౌలే చేసే సువార్తలు వారు కూడా ప్రయాసపడ్డారు, వారు కూడా సహకరించారు, తోడ్పాటుగా ఉన్నారు. వారు నిజమైన సహకారులండి, ఎంతో ప్రయాసపడ్డారు. ఏమంటాడు వాళ్ళ గురించి నాయన? సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఇచ్చేసాడు సర్టిఫికెట్. వీళ్ళు మామూలు కాదు, వీళ్ళ పేర్లు ఎక్కడున్నాయి? జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవి. చూసారా, అంత ఘనతను వారు పొందుకున్నారని ఆత్మనేత్రాలతో పౌలైట్ చూస్తున్నాడు. కాబట్టి ఈ అనుభవాలు స్త్రీలైన మీకు కావాలి. అంత మాత్రమే కాకుండా దేవుడు ఇరిమియాతో అంటాడు, ఏ స్త్రీలను కనుగొనమంటాడు? రోదనము చేయు స్త్రీలను కనుగొనండి, వాళ్ళని పిలువనంపండి. అర్థమవుతుందా? నేను అతిశయించేది, ఆనందించేది ఏంటంటే మన శాలేం ప్రార్థన మందిర స్త్రీల విషయంలో
21 రోజు ఉపవాస ప్రార్థనలో వీళ్ళ కన్నీరే. 40 రోజు ఉపవాస ప్రార్థనలో వీళ్ళ కన్నీరే. శనివారం ఉపవాస ప్రార్థనలో వీళ్ళ కన్నీరే. బుధవారం స్త్రీల కూడికలో వీరు కన్నీరే. ఇర్మియా ప్రవక్త ద్వారా 9వ అధ్యాయం 17లో వచ్చిన సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఆలోచింపుడి, చూడండి, ఆలోచించుడి. రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి, రోదనము చేసే స్త్రీలను కనుగొనుడి. వారిని పిలువనంపుడి. తెలివిగల స్త్రీలను కనుగొనుడి. వారిని పిలువనంపుడి. మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను, మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకునట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలెను. అవుతుందా? ఇది స్త్రీలు. ఈ ఉమెన్స్ డే సందర్భంగా నువ్వు రోదనము కన్నీరు విడిచే స్త్రీగా ఉన్నావా? వివేకం కలిగిన స్త్రీగా ఉన్నావా? కదా. యెహోవా యందు భయభక్తి గల స్త్రీ ఏమవుతుంది? కొనియాడబడును. సామెతలు 31:30లో వ్రాయబడ్డట్టుగా భయభక్తులు కలిగినటువంటి స్త్రీలు కొనియాడబడదు. కాబట్టి దేవుడు మీకు రక్షణ ఇచ్చాడు, ఆత్మీయత ఇచ్చాడు. కనుక మీరు అజ్ఞానం కలిగినటువంటి వారు కాదు, జ్ఞానం కలిగిన స్త్రీలు. మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోండి. మీ భర్తలతో, మీ పురుషులతో విధేయత కలిగి ఉండండి. వాళ్ళ పనులకు వెళ్ళొస్తున్నప్పుడు చీటికి మాటికి విసిగించొద్దు, బాధ పెట్టొద్దు. జ్ఞానయుక్తంగా రూపాయి ఇస్తే ఒక పావలన దాచిపెట్టండి, 10 పైసలైనా దాచిపెట్టండి. కష్ట సమయంలో అవి సహకారంగా తోడ్పాటుగా ఉంటాయి, అవి ఆదుకుంటాయి. ఆయన పనికి వెళ్ళిన తర్వాత వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. కష్టాల్లో, ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు ఆలోచించు. మనసుంటే మార్గం ఉంటుంది. నేను కూడా ఎంతో కొంత సంపాదించాలి, భర్త చేతికి ఇవ్వాలి, అప్పులు తీరాలి, బిడ్డల చదువులు గొప్పగా ఉండాలి. ఇది కూడా ఆలోచించాలి. అతి పోకూడదు. నువ్వేమైనా విక్టోరియా రానివా ఏ పని పాట లేకుండా కూర్చుంటానికి? ఆలోచించాలి. మన స్థితి స్తోమతను బట్టి ముందుకు వెళ్ళాలి. కనుక ఏ పని చేయకుంటే, సోమర్తనం ఉంటే దరిద్రత అధికమైపోద్ది. చీంపురు గుడ్డలే మనకు మిగులుతాయి. కనుక నువ్వు జ్ఞానవంతురాలుగా ఉండి నీ ఇంటిని చక్కపెట్టుకో. నీ పిల్లల కొరకు హన్నాలాగా పెంచు, ప్రార్థన చేయి. సమూయేలులాగా తయారు చేయి, దావీదులాగా తయారు చేయి. నీ భర్తకు సాటి అయిన సహాయంగానే ఉండు, సమాజానికి మేలుకరంగా ఉండు, అందరికి దీవెనకరంగా ఉండు. సంఘ అభివృద్ధి కొరకు కన్నీటి ప్రార్థన చేయి. అన్ని విధాలుగా తోడ్పాటుగా ఉండు. ఈ ఉమెన్స్ డే సందర్భంగా నువ్వు లోక సంబంధమైన స్త్రీవి కాదు, నీవు దేవుని స్త్రీవి, దేవుని కుమార్తెవి, దేవుని యొక్క బిడ్డవు, దేవుని యొక్క ప్రవక్తవు, సేవకురాలివి, బైబిల్ ఉమెన్వి. ఈ స్థితిని నువ్వు కాపాడుకొని సంఘానికి, కుటుంబానికి, సమాజానికి, దేవునికి మహిమకరంగా ఉండు. అట్టి భాగ్యాన్ని, ఆశీర్వాదాన్ని దేవుడు సహోదరులందరికీ అనుగ్రహించి తన సన్నిధానములో వర్ధిల్లింప చేయనుగాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకున్నాం. హృదయాలు తెరవండి. అందరూ కూడా ప్రార్థన చేయండి. మా